హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి పార్ట్ 2 రూపంలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. అందులో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆనువంశికతావాదుల కోసం కొన్ని బిట్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావం అధికమని తెలుపువారు అనువంశికతావాదులు. బి. గాల్టన్, గోడార్డ్, ఫ్రీమన్, డగ్డేల్, పియర్సన్, ఆల్పోర్ట్, విన్షిప్, కెల్లాగ్ దంపతులు అనువంశికతావాదులు. పై వాటిలో సరైనది ఏది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి. ఏ కామా బి రెండు కూడా సరైనవే. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపే వారిని అనువంశికతావాదులు అంటారు. సో అనువంశికతావాదులకు సంబంధించి గాల్టన్, గోడార్డ్, ఫ్రీమన్, డగ్డేల్, పియర్సన్, ఆల్పోర్ట్, విన్షిప్, కెల్లాగ్ దంపతులు వీళ్ళందరూ కూడా అనువంశికతావాదులు. నెక్స్ట్ క్వశ్చన్. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు? హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్. గాల్టన్ ఇంగ్లాండ్లో ప్రముఖమైన 997 కుటుంబాలను అలాగే 997 పేద కుటుంబాలపై అధ్యయనం చేసి, అంటే ప్రముఖమైన కుటుంబాలు 997 అలాగే పేద కుటుంబాలు 997 ఈ కుటుంబాలపై అధ్యయనం చేసి ఎంతమంది ప్రముఖులు అలాగే పేద కుటుంబాలలో తెలివైన శిశువులు జన్మించారని పేర్కొన్నారు? వరుసగా చెప్పాలి. ప్రముఖమైన కుటుంబాల్లో ఎంతమంది శిశువులు తెలివైన వారిగా జన్మించారు, పేద కుటుంబాల్లో ఎంతమంది శిశువులు తెలివైన వారిగా జన్మించారు అన్నది క్వశ్చన్. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 535 అలాగే 5. ప్రముఖమైన కుటుంబాల్లో 535 మంది తెలివైన శిశువులు జన్మించారు. పేద కుటుంబాల్లో 5 శిశువులు మాత్రమే తెలివైన వారుగా జన్మించారు. నెక్స్ట్ క్వశ్చన్. రాజవంశీయులు, పండితులు, సంగీత విద్వాంసులకు చెందిన ప్రముఖ కుటుంబాలను పరిశీలించి ప్రజ్ఞపై అనువంశికత ప్రభావం అధికమని తెలుపువారు ఎవరు? సో ఈ వీడియోలో వీటికి సంబంధించి అన్ని బిట్స్ కూడా కవర్ అయ్యేలా మీకు ప్రతి ఒక్క లైన్ కూడా ఒక బిట్గా చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఈ వీడియో చూసుకున్నట్టయితే ఇంక మీరు ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు, అలాగే ఎక్స్ట్రాగా ఏ టాపిక్ కూడా చదవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ప్లేలిస్ట్లో చూసుకున్నట్టయితే తెలుగుకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి, సైకాలజీకి సంబంధించి కోడింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి, అవి కూడా చూడండి. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్. నైతికంగా పతనం చెందిన మార్టిన్ కల్లికా కుటుంబాన్ని పరిశీలించి వికాసంపై అనువంశికత ప్రభావం అధికమని తెలిపిన వారు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి, గోడార్డ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రీమన్ ఎవరిపైన పరిశోధనలు చేసి ప్రజ్ఞకు అనువంశికతకు సహసంబంధం ఉంటుందని, సమరూప కవలల్లో ఈ సంబంధం అధికంగా ఉంటుందని తెలిపారు? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అండి. కిందన సబ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏబిసి అనేది సరైన సమాధానం. అంటే దాయాదులు, అన్నదమ్ములు, కవలలు ఈ ముగ్గురిపై ఫ్రీమన్ అనే అతను పరిశోధనలు చేసి ప్రజ్ఞకు అనువంశికతకు సహసంబంధం ఉందని, అది కూడా సమరూప కవలల్లో ఈ సంబంధం అధికంగా ఉంటుందని తెలిపారు. దాయాదులు, అన్నదమ్ములు, కవలలు. నెక్స్ట్ క్వశ్చన్. డగ్డేల్ ఏ కుటుంబాలను పరిశీలించి అనువంశికత ప్రభావాన్ని పేర్కొన్నారు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి, జూక్స్ అలాగే మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్. హోమిని, డార్విన్ల కుటుంబాలపై పరిశోధన చేసి తాత ముత్తాతలు అలాగే తల్లిదండ్రుల ఆకారం, శరీర లక్షణాలే గాక ప్రజ్ఞా లక్షణాలు కూడా అనువంశికంగా సంక్రమిస్తాయని ఎవరు పేర్కొన్నారు? హోమిని, డార్విన్ల కుటుంబాలపై పరిశోధనలు చేసి తాత ముత్తాతలు, తల్లిదండ్రుల ఆకారం, శరీర లక్షణాలే గాక ప్రజ్ఞా లక్షణాలు కూడా అనువంశికంగా సంక్రమిస్తాయని ఎవరు పేర్కొన్నారు? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పియర్సన్. నెక్స్ట్ క్వశ్చన్. దీనికి సంబంధించి కోడింగ్ క్లాస్ అనేది ప్లేలిస్ట్లో ఉందండి. ఎవరు ఏ కుటుంబాలపై పరిశోధనలు చేశారు అనేది కోడింగ్ క్లాస్ అయితే ఉంది.
నెక్స్ట్ 9th క్వశ్చన్, వ్యక్తుల సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య కల వైవిధ్యానికి కారణము ఆనువంశికతనే కానీ పరిసరాలు కాదు అని ఎవరు తెలిపారు? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, ఆల్పోర్ట్. నెక్స్ట్, విన్షిప్ ఏ కుటుంబంపై పరిశోధన చేసి వ్యక్తి వికాసం అధికంగా ఆనువంశికత పైన ఆధారపడుతుందని తెలిపారు? దీనికి సంబంధించి కోడింగ్ క్లాస్ అనేది ప్లేలిస్ట్లో ఉంది, ఖచ్చితంగా చూడండి, ఈజీగా గుర్తుండేలా చెప్పాను. సో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అండి, ఎడ్వర్డ్స్. విన్షిప్ ఏ కుటుంబంపై పరిశోధన చేసి వ్యక్తి వికాసం అధికంగా ఆనువంశికత పైనే ఆధారపడుతుందని చెప్పింది ఎవరంటే ఎడ్వర్డ్స్. నెక్స్ట్, తమ బిడ్డ డొనాల్డ్ చింపాంజీ శిశువు, అంటే తమ బిడ్డ పేరు డొనాల్డ్, అలాగే చింపాంజీ యొక్క శిశువు పేరు గుహ పైన పరిశోధనలు చేసి ఆనువంశికత ప్రాధాన్యత తెలిపిన వారు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి, కెల్లాగ్ దంపతులు. ఈ కెల్లాగ్ దంపతులు తమ బిడ్డ డొనాల్డ్ అలాగే చింపాంజీ శిశువు గుహ, అంటే శిశువు పేరు గుహ, చింపాంజీ శిశువు పేరు గుహ. ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, చింపాంజీ శిశువు పేరు ఏంటి అని కూడా. ఓకేనా? ఎవరు పరిశోధన చేశారంటే కెల్లాగ్ దంపతులు. నెక్స్ట్ వన్, ఆనువంశికతవాదులు మొత్తం ఎంతమంది? ఆనువంశికతవాదులు మొత్తం ఎంతమంది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అండి, మొత్తం 8 మంది. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. గోడార్డ్, ఫ్రీమన్, డగ్డేల్, గాల్టన్. అటుపక్క చూసుకున్నట్టయితే రాజవంశీయులు, పండితులు, సంగీత విద్వాంసులు, జూక్స్, మార్క్స్, మార్టిన్, కల్లికాకు, దాయాదులు, అన్నదమ్ములు, కవులలు. ఇప్పటి వరకు ఇవన్నీ బిట్స్లోనే చూసాము, ఇంకొకసారి రివిజన్లా ఉంటుందని చెప్పి మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో రైట్ ఆన్సర్ మీరు గెస్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నా. రివీల్ చేస్తున్నట్టయితే గోడార్డ్కి సంబంధించి ఆప్షన్ సి అండి, మార్టిన్ కల్లికా కుటుంబాలపై పరిశోధన చేశాడు. నెక్స్ట్ ఫ్రీమన్ చూసుకున్నట్టయితే ఆప్షన్ డి అండి, దాయాదులు, అన్నదమ్ములు, కవలలు. నెక్స్ట్ డగ్డేల్ చూసుకున్నట్టయితే ఆప్షన్ బి, జూక్స్, మార్క్స్. 4th వన్ గాల్టన్ అయితే ఆప్షన్ ఏ, రాజవంశీయులు, పండితులు, సంగీత విద్వాంసులు. రాజవంశీయులు, పండితులు, సంగీత విద్వాంసులు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. మొత్తం 8 మంది కదా, సో ఆ 8 మందికి సంబంధించి మ్యాచింగ్స్ ఇవి. పియర్సన్, ఆల్పోర్ట్, విన్షిప్, కెల్లాగ్ దంపతులు. బి సెక్షన్లో చూసుకున్నట్టయితే వ్యక్తుల సుఖదుఖాలు, డొనాల్డ్, గుహ, హోమిని, డార్విన్, ఎడ్వర్డ్స్. సో దీని యొక్క ఆన్సర్ అనేది రివీల్ చేసుకున్నట్టయితే పియర్సన్ అయితే ఆప్షన్ సి, హోమిని, డార్విన్. ఆల్పోర్ట్ చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ, వ్యక్తుల సుఖదుఖాలకు సంబంధించి. నెక్స్ట్ విన్షిప్ అంటే వ్యక్తుల సుఖదుఖాలు అన్న వాక్యంలో వ్యక్తుల సుఖదుఖాలు అని కనిపించిందంటే మనం ఈజీగా ఆల్పోర్ట్ అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ విన్షిప్ చూసుకున్నట్టయితే ఆప్షన్ డి అండి, ఎడ్వర్డ్స్. నెక్స్ట్ కెల్లాగ్ దంపతులు, డొనాల్డ్, గుహ. నెక్స్ట్, అక్కడితో ఆనువంశికతవాదులకి కంప్లీట్ బిట్స్ అనేవి ఎండ్ అయింది. ఇప్పుడు పరిసరవాదులకు సంబంధించి చూద్దాం. 15th క్వశ్చన్, వికాసంపై పరిసరాల ప్రభావం అధికమని తెలుపువారు పరిసరవాదులు. బి చూసుకున్నట్టయితే జేబి వాట్సన్, డబ్ల్యూసి బాగ్లే, ఫ్రీమన్, స్కోడా, గార్డన్లు పరిసరవాదులు. పై రెండింటిలో సరైనది ఏది? కిందన సబ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓన్లీ ఏ. నెక్స్ట్ 2 చూసుకున్నట్టయితే బి ఓన్లీ. 3rd వన్ ఏ, బి సరైనవి. 4th వన్ ఏ, బి సరైనవి కాదు. దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, ఏ, బి రెండు కూడా సరైనవే. వికాసంపై పరిసరాల ప్రభావం అధికంగా ఉంటుందని తెలుపువారు ఎవరు అంటే పరిసరవాదులు. ఈ పరిసరవాదులు ఎవరు అంటే జేబి వాట్సన్, డబ్ల్యూసి బాగ్లే, ఫ్రీమన్, స్కోడా, గార్డన్లు. నెక్స్ట్, నాకు ఆనువంశికతతో సంబంధం లేకుండా 12 మంది పిల్లలనివ్వండి. ఇక్కడ నెంబర్ కూడా ఇంపార్టెంట్. ఎంతమంది పిల్లలు అంటే 12 మంది పిల్లల్నివ్వండి. వారిని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, దోపిడీ దొంగలుగా ఎలా కావాలంటే అలా తీర్చిదిద్దగలను అని అన్నది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి, జేబి వాట్సన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇతను ప్రవర్తనవాది, పరిసరాలను పూర్తిగా అదుపులో ఉంచుకోవాలనుకుంటాడు. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, జేబి వాట్సన్.
వ్యక్తి వికాసానికి విద్యావకాశాలు ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వస్తువులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువని తాను రచించిన గ్రంథంలో పేర్కొన్నది ఎవరు? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 డబ్ల్యూసి బాగ్లే. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథం ఎవరిది? ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథం ఎవరిది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అండి, బాగ్లే. ఈ బాగ్లే ఏ పై క్వశ్చన్ చూడండి. వ్యక్తుల వికాసానికి విద్యావకాశాలు ఎంతగానో పనిచేస్తాయని, పాఠశాల వస్తువులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువని తాను రచించిన గ్రంథంలో పేర్కొన్నది ఎవరు అంటే డబ్ల్యూసి బాగ్లే కదా. సో ఆ గ్రంథం ఏది అంటే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. సో ఈ రెండు కూడా ఒకే క్వశ్చన్కి సంబంధించింది. నెక్స్ట్, మిల్డ్రెడ్ రూత్ అను సమరూప కవలలను వివిధ పరిసరాల్లో పెంచటం వలన వారి ప్రజ్ఞా పాఠవాలలో తేడాలు కనపడినట్లు పేర్కొన్నది ఎవరు? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి, ఫ్రీమన్. నెక్స్ట్ క్వశ్చన్, పెంపుడు శిశువులపై పరిశోధన జరిపినది ఎవరు? సో మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ప్లేలిస్ట్లో సైకాలజీకి సంబంధించి కోడింగ్ క్లాసెస్ ఉన్నాయి, అలాగే తెలుగుకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా చూసి కంటెంట్ అనేది నేర్చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 5 అండి, స్కోడాక్. ఆప్షన్ 5 స్కోడాక్. నెక్స్ట్, పెంపుడు శిశువులు అసలు తల్లుల ప్రజ్ఞ చూచి 87.7 కాగా పెంపుడు శిశువుల ప్రజ్ఞ చూచి 116. సారీ, అక్కడ క్వశ్చన్ ఏదో మిస్టేక్ అయినట్టుందో. ఒకసారి క్వశ్చన్ మిస్టేక్ ఉన్నట్టయితే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను చూడండి. లేదు క్వశ్చన్ కరెక్ట్గానే ఉంది అంటే నేను దాన్ని కరెక్ట్ అని చెప్పి పిన్ చేస్తాను. ఇది మాత్రం ఒక్కసారి చెక్ చేయండి. ఆన్సర్ అనేది రైట్ ఉంటుంది. జస్ట్ క్వశ్చన్లో అక్కడ ప్రజ్ఞ చూచి అనేది తప్పు పడిందేమో అని అనుకుంటున్నాను. సో పెంపుడు శిశువుల అసలు తల్లులు ప్రజ్ఞ చూచి 87.7 కాగా పెంపుడు శిశువుల ప్రజ్ఞ చూచి అనేది 116 అని ఉంది. సో అక్కడ ఏదో నెంబర్ మిస్ అయినట్టుంది అని తెలిపింది ఎవరు అంటే దీని యొక్క రైట్ ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అండి, స్కోడాక్. ఆన్సర్ అనేది రైటే, బట్ క్వశ్చన్ కొంచెం ఇది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. కరెక్ట్గా ఉందంటే కరెక్ట్ అని, రాంగ్ అయితే క్వశ్చన్ మళ్ళీ టైప్ చేస్తాను. నెక్స్ట్, పడవ నడిపే పిల్లలను జిప్సీ పిల్లలను పడవ నడిపే పిల్లలను జిప్సీ పిల్లలను గమనించి వారిలో చిన్న వయసులో ఉన్నప్పుడు ప్రజ్ఞాలబ్ధి ఎక్కువగాను వారు పెరిగే కొద్దీ ప్రజ్ఞాలబ్ధి తక్కువగాను ఉందని తెలియజేసినది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి, గోర్డన్. ఆప్షన్ 2 గోర్డన్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల వాతావరణానికి దూరమైన కొద్దీ వికాస స్థాయి తగ్గినట్లుగా ఎవరి అధ్యయనం వల్ల తెలుస్తుంది? పాఠశాల వాతావరణానికి దూరమైన కొద్దీ వికాస స్థాయి తగ్గుతున్నట్లుగా ఎవరి అధ్యయనం వల్ల తెలుస్తుంది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి, గోర్డన్. నెక్స్ట్ వన్, అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి వికాసం అని తెలిపినది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అండి, వుడ్వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, పరిసరవాదులు మొత్తం ఎంతమంది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, మొత్తం 5. అనువంశికతవాదులు పరిసరవాదుల్లో రెండింటిలో ఈక్వల్గా ఉన్నది ఎవరు అంటే అనువంశికతవాదుల్లోనూ పరిసరవాదుల్లోనూ రెండిట్లో ఉన్నది ఎవరు? ఒక వ్యక్తి అనువంశికత కోసం చెప్పారు, పరిసరాల కోసం చెప్పారు. ఆ రెండింటిలో ఉన్నది ఎవరు అంటే ఆప్షన్ 4 అండి, ఫ్రీమన్. ఇక్కడితో అనువంశికతవాదులైంది, పరిసరవాదులైంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వికాస నియమాలు లేదా సూత్రాలు. వికాసం జీవితాంతం కొనసాగుతుంది, ఒక దశలో ఆగిపోయేది కాదు అని తెలియజేయనది ఏది? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అండి, వికాసం అవిచ్ఛిన్నమైనది. అంటే ఎక్కడ కూడా
విచ్ఛిన్నం కాకుండా అంటే బ్రేక్ కాకుండా నిరంతరం కొనసాగుతుంది, జీవితాంతం కొనసాగుతుంది అని తెలియజేసేది ఏది అంటే వికాసం అవిచ్ఛిన్నమైనది. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక, ఉద్వేగ, నైతిక, మూర్తిమత్వ లక్షణాలలో మార్పులు నిరంతరం జరగటము దీనిని ఏ వికాసం అంటారు? ఏ వికాస నియమానికి ఇది చెందుతుంది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, వికాసం అవిచ్ఛిన్నమైనది. ఇక్కడ నిరంతరం జరుగుతుంది అంటే ఎక్కడ కూడా బ్రేక్ అవ్వదు, ఎక్కడ కూడా విచ్ఛిన్నం అవ్వదు, నిరంతరం జరుగుతుంది. నిరంతరం అన్న పదం మనకి ఒక ఇండికేటర్ లాగా పనిచేస్తుంది. సో సరైనది ఏంటి అంటే ఆప్షన్ 3, వికాసం అవిచ్ఛిన్నమైనది. నెక్స్ట్ 30 క్వశ్చన్, అంకెల భావన ఏర్పడిన తర్వాత సంకలనము, వ్యవకలనము, గుణకారం, భాగాహారం వంటి ప్రక్రియలు అంటే ఇలాంటి ప్రక్రియలన్నీ తెలుసుకోవటము. అంకెల భావన ఏర్పడిన తర్వాత సంకలనం నేర్పిస్తాం, సంకలనం వచ్చిన తర్వాత వ్యవకలనం నేర్పిస్తాం, వ్యవకలనం వచ్చాక గుణకారం, గుణకారం వచ్చాక భాగాహారం మనం శిశువులకి నేర్పిస్తాం. సో ఇలాంటి ప్రక్రియ తెలుసుకోవటం ఏ వికాస నియమానికి చెందుతుంది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది. అంటే స్టెప్ బై స్టెప్ జరుగుతుంది, ఒకదాని తర్వాత ఇంకొకటి జరుగుతుంది అని తెలియజేస్తుంది. నెక్స్ట్, శిశువు మొదట తన తలను నిలిపిన తరువాత నడుమును నిలిపి కూర్చోవటము, ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవటము. ఇది శిరోపాదాభిముఖంగా జరుగుతుంది. సో ఇది ఏ వికాస నియమము? శిరోపాదాభిముఖం ఎందులో ఉంటుంది అనేది తెలిస్తే దీనికి ఆన్సర్ చెప్పవచ్చు. ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి అక్కడే నేను ఇస్తాను శిరోపాదాభిముఖం అని. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అండి, వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, మానసిక పరిణతి, భావోద్వేగ అభివృద్ధి కౌమార దశలో జరిగినంత వేగంగా ఏ దశలో జరగదు? ఇది ఏ వికాస నియమానికి చెందుతుంది? మానసిక పరిణతి, భావోద్వేగ అభివృద్ధి కౌమార దశలో జరిగినంత వేగంగా ఇంకా ఏ దశలో జరగదు? సో ఇది ఏ వికాసానికి చెందుతుంది అంటే ఆప్షన్ 2 అండి, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. ఒక దశలో వేగంగా జరిగితే ఇంకో దశలో కొంచెం స్లోగా జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే కొద్దిమంది పిల్లలు త్వరగా నిలబడటం, మాట్లాడటం, చేయటము. ఇది ఏ వికాస నియమానికి చెందుతుంది? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. సో తొందరగా ఒకళ్ళు నిలబడితే ఇంకొకరు ఏమంటే కొంచెం లేట్గా నిలబడటం అనేది చేస్తారు. కొంతమంది వేగంగా మాట్లాడతారు, కొంతమంది కొంచెం లేట్గా మాట్లాడతారు. సో ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అన్నదానికి ఎగ్జాంపుల్స్. శిశువులో భుజపు భాగంలోని కండరాలు పరిణతి చెందిన తరువాత మోచేయి, మణికట్టు, చేతి వేళ్ళలోని కండరాలు పరిణతి చెందటము. ఇది దేనికి చెందుతుంది అనేది క్వశ్చన్. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 3 అండి, సమీప దూరస్థ దిశ. ఈ సమీప దూరస్థ దిశ అనేది అలాగే ముఖం అనేది రెండు కూడా వికాసం ఖచ్చితమైన దిశగా సాగును అన్న దానిలో భాగాలు. సో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3, సమీప దూరస్థ దిశ. నెక్స్ట్ క్వశ్చన్, శిశువుకు తల్లిదండ్రుల నుండి మంచి గాత్రం లభించినట్లయితే దానికి సరైన శిక్షణ, ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడిగా ఎదుగుతాడు. ఇది ఏ వికాస నియమానికి చెందుతుంది? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి, వికాసం పరస్పర చర్య అన్న సూత్రం. ఇక్కడ చూసుకున్నట్టయితే శిశువుకు తల్లిదండ్రుల నుండి మంచి గాత్రం లభించింది. మంచి గాత్రం ఉన్నంత మాత్రాన అతను సింగర్ అవుతాడా అంటే అవ్వలేడు. ఎందుకు అంటే తగిన శిక్షణ, ప్రోత్సాహం అనేది తోడవ్వాలి. అప్పుడే అతను మంచి గాయకుడిగా ఎదుగుతాడు. సో ఈ రెండు కూడా పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడుతున్నాయి కాబట్టి వికాసం పరస్పర చర్య అన్న సూత్రానికి చెందుతుంది. నెక్స్ట్, శారీరక వికాసంలో ఆటంకాలు ఎదుర్కొన్న పిల్లవాడు మానసిక వికాసంలో ఆటంకాలు ఎదుర్కొంటాడు. మానసిక వికాసంలో ఆటంకాన్ని ఎదుర్కొన్న పిల్లవాడు ఉద్వేగ వికాసంలో ఆటంకాన్ని ఎదుర్కొంటాడు. ఇది ఏ వికాస నియమానికి చెందుతుంది?
సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అండి, వికాసం ఏకీకృత మొత్తం. అంటే ఒక వికాసంలో ఆటంకం ఎదురైతే మిగిలిన వికాసాల్లో కూడా ఆటంకం అనేది ఎదురవుతూనే ఉంటుంది. సో ఇది మొత్తంగా జరుగుతుంది కాబట్టి వికాసం ఏకీకృత మొత్తం అన్న సూత్రానికి చెందుతుంది. నెక్స్ట్, శిశువు దంతం ఆవిర్భావంనకు అంటే శిశువు యొక్క దంతం ఆవిర్భావం మనకు హఠాత్తుగా కనిపించిన సన్నాహం, అంటే దాని యొక్క సన్నాహం అనేది గర్భస్థ శిశువులోనే కొనసాగుతుంది. అంటే మనకు శిశువులో దంతం అనేది కనిపిస్తుంది కదా, అది హఠాత్తుగా కనిపిస్తుంది అని మనం అనుకుంటాం, కానీ అది గర్భస్థ శిశువులోనే ప్రారంభం అనేది కొనసాగుతుంది, సన్నాహం అనేది కొనసాగుతుంది, ప్రారంభం మరి సన్నాహం. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి, వికాసం సంచిత ప్రక్రియ. వికాసం సంచిత ప్రక్రియ మనకు అది హఠాత్తుగా కనిపించినప్పటికీ దానిలోన చర్యలు అనేవి ముందుటి నుంచే ప్రారంభం అవ్వడం జరుగుతాయి. నెక్స్ట్, 3 సంవత్సరాల వయసులో పిల్లవాని ఎత్తును బట్టి 18 సంవత్సరాల వయసులో ఎత్తును తెలపటం. సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 2 అండి, వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చును. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చును. 3 సంవత్సరాల వయసులో పిల్లవాడు కొంచెం ఎత్తు అంటే మంచి ఎత్తును కలిగి ఉన్నాడు అనుకోండి, అతను 18 సంవత్సరాల వయసులో నువ్వు 6 ఫీట్ అవుతావు, 5 ఫీట్ అవుతావు, ఇలాగా ముందే మనం అంచనా వేసి చెప్పేస్తామన్నమాట. సో వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అన్న వికాస నియమానికి చెందుతుంది. నెక్స్ట్, భాషా వికాసాన్ని గమనిస్తే శిశువు మొదట ఆడవాళ్ళందరినీ అమ్మ అని బోధించి పిదప ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే పరిమితం చేయడం. ఇది ఏ వికాస నియమానికి చెందుతుంది? ఒక్క నిమిషం, క్వశ్చన్ ఇదే. భాషా వికాసాన్ని గమనిస్తే శిశువు మొదట ఆడవాళ్ళందరినీ అమ్మ అని సంబోధించి పిదప ఆ పదాన్ని తన తల్లికి మాత్రమే పరిమితం చేయడం. ఇది ఏ వికాస నియమానికి చెందుతుంది? దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 1 అండి, వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల దిశగా సాగుతుంది. సాధారణ అంశం అంటే అందరినీ అమ్మ అని పిలవడం, నిర్దిష్ట అంశం అంటే వాళ్ళ అమ్మని మాత్రమే అమ్మ అని పిలవడం. సో వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల దిశగా సాగుతుంది. నెక్స్ట్, దృఢమైన శరీరంలోనే దృఢమైన మనస్సు ఉంటుంది. ఇది ఏ వికాస నియమానికి చెందుతుంది? సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అండి, 1 and 2 అంటే వికాసం ఏకీకృత మొత్తం. అలాగే దీనినే మనం వివిధ వికాసాలు పరస్పర సంబంధాలు కలిగి కొనసాగుతాయి అని కూడా అంటారు. వికాసం వివిధ వికాసాలు పరస్పర సంబంధాలు కలిగి కొనసాగుతాయి లేదా వికాసం ఏకీకృత మొత్తం. ఈ రెండిట్లో మనం ఎలా అయినా పిలవచ్చు, అందుకే రెండింటిని ఇచ్చాను. దృఢమైన శరీరంలోనే దృఢమైన మనస్సు ఉంటుంది. ఇది వికాసం ఏకీకృత మొత్తం అనే సూత్రానికి చెందినది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడితో పార్ట్ 2 అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ పార్ట్ 3లో మనం వికాస సిద్ధాంతాలు అనేవి 4 ఉన్నాయి కదా, అందులో సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ 40 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ఇవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.